రైతు సహకార సంఘాలు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం అరేగూడెం, చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి గ్రామాలలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. దళారులకు పంటను అమ్ముకుని నష్టపోకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే పంటను అమ్ముకోవాలన్నారు. అకాల వర్షానికి తడిచిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వంతో మాట్లాడి కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. చిన్న కాపర్తి ఆరగూడెంలో పిఎసిఎస్ ద్వారా కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం, ఎలక్షన్ కోడ్లో ఆఫీసర్స్ పెద్ద కాపర్తిని ప్రారంభించారు. ఇక్కడ కూడా మేము విజిట్ చేసి చూడటం జరిగింది. ఇక్కడ రైతులు టార్పాల్స్ నీడ్ ఉందని చెప్పి ఈరోజే సిఓ గారు ఒక 50 టార్పాల్స్ ఇక్కడికి అలర్ట్ చేశారు. రేపటి నుంచి ఈ సెంటర్లో కొనుగోలు కాటాలు ప్రారంభమైతే చిట్యాల్లో వీళ్ళు కూడా దీనికి అలర్ట్ చేశారు. రైతాంగానికి అందరికీ మేము చేసేటువంటి విజ్ఞప్తి, చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటది. దళారీల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు ప్రభుత్వము ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లో మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అకాల వర్షాలు ఈ సంవత్సరం బాగా కురుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు సాయంత్రము మీ వడ్లను రాసి పోసుకొని పట్టాలు కప్పి భద్రపరచుకోవాల్సిందిగా రైతాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం. ఈసారి ఎక్కడ కూడా కొనుగోలులో ఇబ్బంది జరగకుండా ఉండటం కోసం రిజిస్టార్ మెయింటైన్ చేయడంతో పాటు ఆ రిజిస్టార్లో మ్యాచర్ చెక్ చేసిన ప్రతి సందర్భంలో ఆ మ్యాచర్ పర్సంటేజ్ను రిజిస్టర్లో నమోదు చేస్తాం. ఏ గ్రేడు, బి గ్రేడు ధాన్యాన్ని సంబంధించి కొనుగోలు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఏ గ్రేడింగ్ ఇస్తారో కొనుగోలు అవుతున్నటువంటి క్రమంలో ఆ గ్రేడింగ్ కూడా వాళ్ళ పేరు ముందు, వాళ్ళ ఎంట్రీ రిజిస్టర్ పేరు ముందు నమోదు చేసి వాళ్ళ సంతకం కూడా తీసుకొని, గతంలో లారీల ద్వారా మిల్లుకు పోయిన తర్వాత మిల్లర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే రైతులు మొత్తం కూడా 2 కేజీలు 3 కేజీలు తగ్గించి అట్లా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అంటే ఒక్క రైతు ఒడ్లు కొద్దిగా తేడా ఉంటే ఆ లారీ మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఆ పరిస్థితి కూడా పునరావృతం కాకుండా ఉండటానికి రైతుకు గన్ని బ్యాగులు ఇస్తున్నప్పుడు ఆ గన్ని బ్యాగుల మీద రైతు సీరియల్ నెంబరు, అంటే రైతు 10వ రైతు తర్వాత తెచ్చి పోసుకున్నానుకో 11వ రైతు ఉన్నప్పుడు ఆ గన్ని బ్యాగుల మీద 11వ నెంబర్ వేసి ఇస్తున్నాం. 50 అయితే 50, 60 అయితే 60. ఆ నెంబర్ చూసిన తర్వాత ఆ నెంబర్ రైతుకు సంబంధించినటువంటి మేరకే ప్రాబ్లం ఉంటే దాని మేరకు మాట్లాడడం తప్ప మిగతా రైతులను ఇబ్బంది జరగకుండా ఉండాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తాం. అంటే ఇవన్నీ కూడా అంటే రైతుల నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం పునరావృతం కాకుండా మిల్లర్స్, పిఎసిఎస్ సెంటర్స్, స్థానిక ఎంఆర్ఓలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఈసారి అత్యధికంగా ధాన్యం వచ్చేటువంటి అవకాశం. ఆ ధాన్యం కూడా ఒకేసారి కాకుండా ఇప్పటి నుంచి మొదలుకుంటే ఒక నెల రోజుల వరకు వెనక పెట్టిన వరిసేలు కోతలు అయ్యేటప్పటికి నెల రోజులు పట్టేటువంటి అవకాశం. కాబట్టి ఈ నెల రోజులైనా, నెల 15 రోజులైనా చివరి గింజ వరకు కొనాలనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని రకాల ఏర్పాట్లను, అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా కూడా దీన్ని మానిటరింగ్ చేస్తాం. కొనుగోళ్లు ఎంత అయినాయి, ఈరోజు కాటాలు ఎంత అయినాయి, ఎన్ని సెంటర్లు ప్రారంభమైనాయి, ఎక్కడెక్కడ ప్రారంభమైనాయి, ఈ టైప్ ఆఫ్ మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. పారదర్శకంగా కొనుగోలు కేంద్రాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.